హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఈరోజు వీడియోలో ఎగ్జామినర్ జాబ్ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో మన ఛానల్ టెలిగ్రామ్ లింక్ ఇస్తాను. సో ఆ లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఓకేనా? చూడండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేను స్టార్టింగ్ అంటే సీజీఎల్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎగ్జామినర్ అనుకుంటే, ఎగ్జామినర్ పోస్ట్ అని మన ఇంటర్మీడియట్ కాలేజ్ అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసినప్పుడు 10th ఎగ్జామ్ రాసినప్పుడు మనకి స్క్వాడ్ లాగా వస్తారు చూడండి. సో ఆ పోస్ట్ అనుకునేవాడిని. తర్వాత తెలిసింది నాకు ఎగ్జామినర్ పోస్ట్ గురించి. ఓకేనా? సో మనకి ఎగ్జామినర్ ఆర్ కస్టమ్ ఇన్స్పెక్టర్. ఓకేనా? ఏదైనా అంటే మనకి పిఓ ఉంటుంది, ప్రివెంటివ్ ఆఫీసర్ అండ్ కస్టమ్ ఇన్స్పెక్టర్. అలాగే కస్టమ్స్ ఇన్స్పెక్టర్ 2 కేటగిరీస్, ఎగ్జామినర్ ఒకటి, ప్రివెంటివ్ ఆఫీసర్ ఒకటి అనమాట. ఓకేనా? ఆల్రెడీ ప్రివెంటివ్ ఆఫీసర్ గురించి మన ఛానల్లో వీడియో ఉంది. సో ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి. సో ఈ వీడియోలో అయితే మన ఎగ్జామినర్ గురించి డిస్కస్ చేద్దాం. మనకి ఎగ్జామినర్, మనకి కస్టమ్ జోన్ వచ్చేసరికి ఎక్కడెక్కడ ఉన్నాయంటే ముంబై, గోవా, చెన్నై, కొచ్చి, వైజాగ్, కోల్కత్తా. సో ఇవన్నమాట మన కస్టమ్స్ జోన్స్. సో మనకి ఎక్కడ జాబ్ అంటే మనకి కస్టమ్స్ ఇన్స్పెక్టర్గా జాబ్ వస్తే మనకి ఈ 6 జోన్స్ కింద రిక్రూట్ అవుతాం అనమాట. ఓకేనా? సో మనకి 2022, 2023 సీజీఎల్ కట్ ఆఫ్ చూస్తే ఇది ఎగ్జామినర్ కట్ ఆఫ్ అనమాట. నాట్ సీజీఎల్ కట్ ఆఫ్ కాదు, ఎగ్జామినర్ కట్ ఆఫ్ చూస్తే మనకి టైర్ 1 అనేది క్వాలిఫైడ్ నేచర్ కదా. ఈ కట్ ఆఫ్ అనేది ఓన్లీ టైర్ 2లో ఎంత స్కోర్ చేశారని, 39 అవుట్ ఆఫ్ 390. ఓకేనా? మనకి కంప్యూటర్ అండ్ టైపింగ్ అయితే ఉంటుంది కంపల్సరీ ఎగ్జామినర్ పోస్ట్కి. ఓకేనా? సో టైపింగ్ అనేది అన్ని జాబులకి కంపల్సరీ. ఇందులో మనకి సిపిటి ఉంటుంది కాబట్టి కంప్యూటర్లో కొంచెం కట్ ఆఫ్ జనరల్ పోస్టుల కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే. సో కట్ ఆఫ్ చూస్తే 2022లో యూఆర్లో 325 ఉంటే కట్ ఆఫ్ 23లో 318 ఉంది. సో మనకి 22లో మనకి నార్మలైజేషన్ ఉంది. సో కొంచెం కట్ ఆఫ్ అయితే ఎక్కువ ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్స్ అన్నీ ఇచ్చాను చూడండి. సో ఇక్కడ హెచ్ ఏంటంటే మనకి 23లో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఒక్క జాబే ఉంది. సో ఇది హెచ్ అంటే హారిజెంటల్ వేకెన్సీస్ కింద కన్సిడర్ చేశారు అనమాట. హారిజెంటల్ వేకెన్సీస్ ఏంటంటే మనకి జాబ్స్ ఉంటాయి కదా, దాన్ని మళ్ళీ హారిజెంటల్ వేకెన్సీ కింద కొన్ని తీస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఓహెచ్ కానీ హెచ్హెచ్ కానీ. సో ఇలా తీసినప్పుడు ఆ ఈడబ్ల్యూఎస్లో ఉన్న వేకెన్సీ అనేది హారిజెంటల్ వేకెన్సీకి వెళ్ళిపోయింది అనమాట. అర్థమైంది కదా? సో ఇవి కట్ ఆఫ్స్. ఓకే. నెక్స్ట్ చూడండి, దీనికి మనకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత టైర్ 1 టైర్ 2 కంప్యూటర్స్ అయిపోయినాక మీకు టైర్ 2 క్వాలిఫై అయిన తర్వాత మీరు ఈఓకి కానీ సెలెక్ట్ అయితే మనకి ఫిజికల్ అయితే ఉంటుంది, మెయిల్ ఆర్ ఫీమేల్. ఓకేనా? ఎవరికైనా ఫిజికల్ ఉంటుంది. సో వాళ్ళకి హైట్ వచ్చేసరికి మెయిల్ అయితే 157, ఫీమేల్ అయితేనేమో 152 హైట్ ఉండాలి. ఓకేనా? సో అండ్ మెయిల్కి అయితే చెస్ట్ ఎక్స్పెన్షన్ ఉండాలి. సో మినిమం అంటే మీరు నార్మల్గా ఉన్నప్పుడు 76 సెంటీమీటర్స్ ఉండాలి. తర్వాత మీరు ఎయిర్ ఇన్హేల్ చేసినప్పుడు ఎక్స్పెన్షన్ అనేది 5 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అయ్యి సో 81 సెంటీమీటర్స్ అవ్వాలి. అంటే మినిమం 5 సెంటీమీటర్ ఎక్స్పెన్షన్ అయితే ఉండాలి. ఓకేనా? అదే ఫీమేల్కి అయితే వెయిట్ కన్సిడర్ చేస్తారు, 48 కేజెస్ అయితే ఉండాలి. ఓకేనా? మినిమం 48 కేజెస్. అర్థమైంది? ఇది మ్యాక్సిమం ఏం కాదు, జస్ట్ మినిమం 48 కేజెస్. మీరు 50 ఉన్నా ఏం కాదు, 60 ఉన్నా ఏం కాదు. ఓకేనా? ఇది ఫిజికల్కి వచ్చేసరికి. తర్వాత సైక్లింగ్ ఉంటుంది, వాకింగ్ అండ్ సైక్లింగ్. సో మెయిల్కి అయితే 15 మినిట్స్లో 600 మీటర్స్ వాకింగ్ చేయాలి. ఫీమేల్ అయితే 20 మినిట్స్లో 1000 మీటర్స్ వాకింగ్ అయితే చేయాలి. ఓకేనా? ఇది రన్నింగ్ చేయడానికి ఉండదు, ఓన్లీ వాకింగే చేయాలి. స్పీడ్ వాకింగ్ ఎలిజిబుల్, అంటే కొంచెం స్పీడ్గా నడవచ్చు, బట్ రన్నింగ్ అయితే చేయకూడదు. ఓకేనా? సో ఇవన్నీ అంత టఫ్ ఏ ఉండవు. ఓకేనా? ఇన్స్పెక్టర్ క్యాడర్ పోస్టులు ఏదైనా, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అయినా, ఎక్సైజ్ ఆర్ జిఎస్టీ సేమ్. ఓకేనా? లేదా పిఓ అయినా ఈఓ అయినా. సో అంత టఫ్ అయితే ఉండదు అనమాట. చాలా ఈజీ టాస్క్లు ఇవన్నీ. చాలా ఇన్ టైంలో చాలా ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. జస్ట్ కొంచెం ఒక 1 వీక్ అట్లా ప్రాక్టీస్ ఉంటే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ సైక్లింగ్ వచ్చేసరికి మెయిల్ 30 మినిట్స్లో 8 కిలోమీటర్స్ అయితే సైక్లింగ్ చేయాలి. అదే ఫీమేల్ అయితే 25 మినిట్స్లో 3 కిలోమీటర్స్ సైక్లింగ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇవి కూడా చాలా ఈజీ టాస్క్లే. సైకిల్ అన్నీ మీకు అక్కడ మీకు పర్టికులర్ డేలో మీకు ఫిజికల్ ఉందనుకోండి, అక్కడ నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఉంటాయి.
మీ అంటే లైక్ మీకు సెట్ అయ్యే సైకిల్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకే. బ్యాచ్ వైజ్‌గా వెళ్తారు కాబట్టి ఓకేనా. ప్లెంటీ ఆఫ్ సైకిల్సే ఉంటాయి. అందులో మీరు సైకిల్ వర్క్ చేస్తా అలాంటి భయాలేం పెట్టుకోవద్దు. సో, అన్నీ మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయితే చాలు. ఫిజికల్ అండ్ ఈ మెడికల్ ఈజీగా కంప్లీట్ అవుతుంది. ఓకేనా. ఇది ఫిజికల్ కేటగిరీకి వచ్చేసరికి. మెడికల్ చూస్తే మెడికల్ అనేది ఫస్ట్ మెడికల్లీ ఫిట్ ఉండాలి. అంటే నార్మల్‌గా మీరు అన్ని ఫంక్షన్స్ నార్మల్ అంటే ఒక కామన్ మ్యాన్ ఎలా ఉంటాడో మీరు అలా కామన్ మ్యాన్ అలా ఫిట్‌గా ఉండాలి. తర్వాత చాలామంది ఐసైట్ గాని, స్క్వింట్ ఐ గాని ఉండి మెసేజ్ చేస్తుంటారు. అదేం ప్రాబ్లమ్ ఏం కాదు. ఓకేనా. ఎలిజిబుల్ ఐసైట్ ఉన్నా, స్క్వింట్ ఐ ఉన్నా ఎలిజిబుల్లే. తర్వాత ఏదైనా సర్జరీలు జరిగినా ఎలిజిబుల్లే. ఓకేనా. సార్ నాకు హ్యాండ్ సర్జరీ అయింది ఇయన్నీ ఏం కాదు. ఏ సర్జరీస్ జరిగినా మీరు ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. ఇక్కడ మీరు ప్రాబ్లం అయితే ఏమి ఉండదు మీకు. సో, ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ కలర్ బ్లైండ్‌నెస్. మీకు కలర్ బ్లైండ్‌నెస్ మాత్రం ఉండకూడదు. ఓకేనా. బాగా గుర్తుపెట్టుకోండి. కలర్ బ్లైండ్‌నెస్ మాత్రం ఉండకూడదు. కలర్ బ్లైండ్‌నెస్ ఉంటే మీరు నాట్ ఎలిజిబుల్ అనమాట. అర్థమైందిగా. ఇది మెడికల్‌లో వచ్చేసరికి నార్మల్ ఫంక్షనరీస్ అంటే మెంటల్లీ అండ్ మెడికల్లీ ఫిట్ ఉండాలి. తర్వాత మీకు సర్జరీస్ జరిగినా లేదా హై సైట్ ఉన్నా కొంతమందికి 5 ఉండిద్ది. 5 ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్లే. ప్రాబ్లమ్ ఏం కాదు. సో, కాకపోతే ఏంటంటే మీరు స్పెట్స్ పెట్టుకున్నప్పుడు మీకు కనపడాలి అంతే. ఓకేనా. తర్వాత స్క్వింట్ ఐ ఉన్నా అవన్నీ ప్రాబ్లం అయితే కాదు. ఇది మెడికల్‌కి వచ్చేసరికి. నెక్స్ట్ చూడండి. శాలరీ వచ్చేసరికి మనకి ఈ ఎగ్జామినర్ పోస్ట్ అనేది లెవెల్ 7 పోస్ట్ అనమాట. లెవెల్ 7. సో, లెవెల్ 7లో బేసిక్ పే వచ్చేసరికి ఎంత ఉంటుందంటే 44,900. ఓకేనా. ఇది బేసిక్ పే. లెవెల్ 7 అంటే 4,600 గ్రేడ్ పే అనమాట ఇది. ఓకేనా. సో, దీని మీద మనకి డిఏ వచ్చేసరికి ప్రజెంట్ దీని మీద ఎంత ఉంది 53% డిఏ ఉంది. నెక్స్ట్ హెచ్ఆర్ఏ వచ్చేసరికి దీని మీద 30% హెచ్ఆర్ఏ ఉంది. నేను ఎక్స్సిటీ గురించి చెప్తున్నాను. ఎక్స్సిటీ. ఓకేనా. అదే వైసిటీలో అయితే మనకి హెచ్ఆర్ఏ వచ్చేసరికి ఎంత ఉండాలి 20% ఉంటుంది. జెడ్సిటీకి వచ్చేసరికి 10% ఉంటుంది. ఇది వైసిటీ, ఇది జెడ్సిటీ. బట్ ఈ రెండిట్లో చేంజ్ ఉండదు బేసిక్ డిఏలో. ఓకేనా. సో, మొత్తం అంటే మనకి తర్వాత టీఏ ఉంటుంది అనమాట. ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్. ఓకేనా. మనకి ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ ఎలా ఉంటుంది ఎక్సిటీలో అయితే 3,600 ప్లస్ డిఏ పర్సంటేజ్ ఆన్ టీఏ. ఓకేనా. సో, ఆల్మోస్ట్ మీకు ఇక్కడ 83% 45,000 అనుకోండి. 83% తీస్తే 15, 12, 13, 40, 32, 36. సో, ఆల్మోస్ట్ ఇది ఒక 37, ఇది ఒక 45 ఎంత 82,000. తర్వాత ఇక్కడ ఎంత అవుతుందంటే మనకి 5,400. సో, ఆల్మోస్ట్ మీకు 88,000 అయితే గ్రాస్ శాలరీ అయితే ఉంటుందన్నమాట. స్టార్టింగ్ శాలరీ 88,000 ఎక్సిటీ అయితే. ఓకేనా. అండ్ మనకి ఇప్పుడు జనవరి ఉంది కదా, ఇది డిఏ ఇంకా 4% పెరిగే ఛాన్స్ ఉంది. ఇది నేను డిసెంబర్ శాలరీ చెప్పాను. లైక్ జూలై టు డిసెంబర్. ఇంకో 4% పెరిగితే ఇంకొక ఆల్మోస్ట్ 2,000 పెరిగింది అనుకోండి. 90,000 అవుతుంది గ్రాస్. ఓకేనా. ఇది చాలా డీసెంట్ శాలరీ. చాలా డీసెంట్ అని కాదు. స్టార్టింగ్ శాలరీ మీకు 90,000 అంటే మీరు చాలా మంచి శాలరీ గెయిన్ చేస్తున్నట్టు అనుకోవచ్చు. ఓకేనా. మనకి నార్మల్గా ఏ ప్రైవేట్ జాబ్లో చూసుకున్నా లేదా సాఫ్ట్వేర్లో చూసుకున్నా కూడా స్టార్టింగ్ శాలరీ మ్యాక్సిమం 22 నుంచి 25 ఆర్ ఇంకా కొంత మంచి కంపెనీస్ అట్లా వస్తే 30, 35. ఓకేనా. మ్యాక్సిమం ఒక 80-85% జాబ్స్ వరకు 22-25 మధ్యలోనే ఉంటాయి. ఓకేనా. కొన్ని మంచి కాలేజీల్లో చదివిన వాళ్ళకి ఓకేనా వాళ్ళకి ఒక 35-40 వస్తాయి. 30-35 ఆర్ ఐఐటీ అవన్నీ ఎగ్జామ్స్ నార్మల్ చెప్తున్నాను. ఒక జనరల్ కాలేజీలో చదివే ప్లేస్మెంట్లో వస్తాయి జాబ్స్. ఓకేనా. ఇది శాలరీ వర్క్ వచ్చేసరికి. నెక్స్ట్ అలవెన్సెస్ చూద్దాం. అలవెన్సెస్ అయితే దీవాళీ బోనస్ ఉంటుంది 7K. తర్వాత ఎల్టీసీ అంటే లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఉంటుంది. మీ ఫ్యామిలీతో మీరు ఎక్కడికన్నా అంటే వెకేషన్ అంటే మీ హోమ్ టౌన్కి వెళ్ళడానికి ఎల్టీసీ అని పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఢిల్లీలో జాబ్ చేస్తున్నావు అనుకోండి. ఢిల్లీ నుంచి మీరు ఏపీకి రావాలంటే ఒక
ఎల్టీసీ అనేది గవర్నమెంట్ ఒకసారి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా. అండ్ ఇది కాకుండా మీరు ఒకవేళ హోమ్ టౌన్లోనే జాబ్ చేస్తున్నా సరే మీకు గవర్నమెంట్ అనేది అండమాన్ నికోబార్కి అండ్ మనకి నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉంటాయి కదా, మీకు హోమ్ అడ్రస్ చేంజ్ అని చెప్పేసి అది పెట్టుకొని అక్కడికి ఒక ట్రిప్ అయితే వెళ్ళి రావచ్చు. ఓకేనా. అండమాన్ నికోబార్ అండ్ ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ వరకే ఎలిజిబుల్. ఎందుకంటే మన దాన్ని ఏమంటారు, టూరిజంని అంటే టూరిజం ఇంక్రీజ్ చేయడానికి గవర్నమెంట్ ఈ స్కీమ్ అయితే తీసుకొచ్చింది. ఇంతకుముందు అండమాన్ నికోబార్ అండ్ నార్త్ ఈస్ట్ ఉండేవి కాదు, ఓన్లీ హోమ్ స్టేటే ఉండేది. సో బట్ ఇప్పుడు అవి కూడా ఇంక్లూడ్ చేశారు. నెక్స్ట్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఉంటాయి, 45,000 ఉంటుంది. ఇద్దరు చిల్డ్రన్స్కి ఇస్తారు. సో 90,000. ఓకేనా. ఈచ్ వన్ 45. ఓకే. ఆర్ ఈచ్ వన్ 27 అనుకుంటా, నాకు కొంచెం మర్చిపోయాను. 27 ఆర్ 45. సో ఇదొక అలవెన్స్ ఉండిద్ది. నెక్స్ట్ మెడికల్ ఫెసిలిటీస్. సో మెడికల్గా మీకు ఇక్కడ మన డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన తర్వాత మీరు అప్లై చేసుకోవాలి మెడికల్ కార్డు కోసం. మీరు అప్లై చేసుకున్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మీ సర్వీస్ రిజిస్టర్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అప్లై చేస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్డు అయితే వస్తుందన్నమాట మెడికల్ ఫెసిలిటీ కోసం, అంటే మెడికల్ కార్డు. సో మీకు కార్డు వస్తే ఇఫ్ మీ ఫాదర్ కానీ మదర్ కానీ ఎలిజిబుల్ అయితే వాళ్ళకి కూడా ఈచ్ వన్కి మెడికల్ కార్డు అయితే ఒకటి వస్తుందన్నమాట. అర్థమైంది కదా. సో దీనికి వాళ్ళు ఎలిజిబుల్ అవడానికి దాన్ని ఏమంటారు, కండిషన్స్ ఏంటంటే వాళ్ళ శాలరీ అనేది 9,000 బిలో ఉండాలి అండ్ మీ మీద డిపెండ్ అవుతూ ఉండాలి. సో అప్పుడు ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ ప్రైవేట్ జాబ్ అయితే మీ ఫాదర్ ప్రైవేట్ జాబ్ అయితే అప్పుడు వాళ్ళ ఇన్కమ్ తెలియదు కదా. ఒకవేళ గవర్నమెంట్ జాబ్ అయితే మేబీ ఇన్కమ్ తెలిసే ఛాన్స్ అయితే ఉంటాయి కదా. సో కండిషన్ అయితే 9,000 అండ్ బిలో ఉండాలి మీ ఫాదర్ కానీ మదర్ కానీ, మీ మీద డిపెండ్ అవ్వాలంటే. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇది అలవెన్సెస్. నెక్స్ట్ ట్రైనింగ్ వచ్చేసరికి 14 వీక్స్ ట్రైనింగ్ ఉంటుంది. 12 వీక్స్ ఏమో కస్టమ్ యాక్స్ అండ్ అలైడ్ యాక్స్ గురించి చెప్తారు. ఒక 2 వీక్స్ మాత్రం ఫీల్డ్ ట్రైనింగ్ ఉంటుంది అనమాట. అంటే ఫీల్డ్లో ఎలా వర్క్ చేయాలి, అంటే ఫీల్డ్లో వర్క్స్ ఎలా ఉంటాయి అని ఒకసారి ఫీల్డ్ అన్ని దాన్ని చూపిస్తారు. ఓకేనా. డిపెండ్స్ ఆన్ జోన్ అనమాట. మీకు ముంబైలో ట్రైనింగ్ అయితే అక్కడ వేరేలాగా ఉండొచ్చు. చెన్నైలో అయితే 12 వీక్స్ ట్రైనింగ్ ఇచ్చి 2 వీక్స్ అయితే మీకు ఫీల్డ్ అయితే చూపిస్తారన్నమాట. 2 వీక్స్ ఒక్కొక్క వన్ డే ఒక్కొక్క ఫీల్డ్ లాగా. ఓకేనా. సో అది ట్రైనింగ్ పార్ట్ వచ్చేసరికి. నెక్స్ట్ చూడండి, జాబ్ ప్రొఫైల్. చాలామంది మోస్ట్ ఇంపార్టెంట్ జాబ్ ప్రొఫైల్. మీరు ఏ గవర్నమెంట్ జాబ్ తీసుకున్నా ఫస్ట్ ఆఫీస్ వర్క్ అయితే ఉంటుంది. ఓకేనా. ఆఫీస్ వర్క్ ఎవరికైనా సిమిలరే, సేమ్ వర్కే ఉంటుంది. బట్ మన కస్టమ్స్ అనేది ఏముంటుంది, ఫీల్డ్ వర్క్ కూడా ఉంటుంది కదా, ఫీల్డ్ వర్క్. సో ఆఫీస్ వర్క్ అంటే నార్మల్గా ఏం చేస్తాం, నోటింగ్, డ్రాఫ్టింగ్. ఓకేనా. నోటింగ్, డ్రాఫ్టింగ్ ఇవన్నీ కామన్. అండ్ డిపెండ్స్ ఆన్ సెక్షన్. మీరు ఒకవేళ ఎస్టాబ్లిష్మెంట్లో కానీ పడ్డారనుకోండి, ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ అయితే మీరు రిక్రూటింగ్ ప్రాసెస్, ప్రమోషన్స్. ఓకేనా. నెక్స్ట్ డెప్యుటేషన్ మీద ఎవరైనా వెళ్తుంటే మీరు డిపిసి కండక్ట్ చేయటం. ఓకేనా. ఇంకా ఇవి తర్వాత మ్యాక్సిమం ఇవి ఎస్టాబ్లిష్మెంట్లు అయితే మీరు అలాగనే వేరే సెక్షన్లో పడితే, కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో పడితే సో మీరు అందరు అపార్స్ కలెక్ట్ చేయటం, అంటే యాన్యువల్ పర్ఫార్మెన్స్ ఉంటాయి కదా, సో అపార్స్ కలెక్ట్ చేయటం, తర్వాత వాళ్ళ వాళ్ళ ప్రాపర్టీస్ డీటెయిల్స్ తెలుసుకోవటం. సో ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క వర్క్ అయితే ఉంటుంది. ఆ వర్క్ రిలేటెడ్గా ఆ సెక్షన్లో నోటింగ్, డ్రాఫ్టింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. ఓకేనా. అన్ని సెక్షన్లు ఇదే ఉంటుంది, బట్ రిలేటెడ్ టు దట్ సెక్షన్ వర్క్ అనమాట. ఒక్కొక్క సెక్షన్ ఒక్కలా ఉంటుంది కాబట్టి అందులో దానికి సంబంధించి నోటింగ్, డ్రాఫ్టింగ్ అండ్ హైయర్ అథారిటీ పర్మిషన్ తెచ్చుకోవటం. సో అలా ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఫీల్డ్ వర్క్. సో ఫీల్డ్ వర్క్లో ఏం చేస్తారంటే ఎగ్జామినర్స్ పర్టికులర్లీ, ఓకేనా, మనం ఏదైనా ఇంపోర్ట్ చేసుకుంటాము, ఓకే, లేదా ఎక్స్పోర్ట్ చేస్తాము. మనకి ఇంతకుముందు ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ బాగా అప్డేట్ అయింది. ఇంతకుముందు ఏంటంటే లైక్ ఈ ఆఫీస్ అట్లా ఏమి ఉండేది కాదు, అంటే అంతా ఆన్లైన్ ఉండేది కాదు. బట్ ఇప్పుడు అంతా ఆన్లైన్ అయింది. సో ఇప్పుడు ఆన్లైన్ అయిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇంపోర్ట్ చేసుకునేవాడు ఒక వస్తువు ఇంపోర్ట్ చేసుకుంటా అని చెప్పేసి బిల్ ఆఫ్ ఎంట్రీ అని చెప్పేసి ఫైల్ చేస్తారనమాట. బిల్ ఆఫ్ ఎంట్రీ అంటే ఇండియాలోకి ఎంటర్ అవుతుంది సమ్ గూడ్స్. ఓకేనా. సో ఆ గూడ్స్ ఎంటర్ అయిన తర్వాత మనకి ఆర్ఎంఎస్ అనేది అంటే లైక్
ఒక సిస్టమ్ ఉండిద్ది సెంట్రల్ గవర్నమెంట్. ఆ సిస్టమ్‌లో ఎంటర్ చేస్తే ఆ సిస్టమ్ ఏంటంటే ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చిద్ది. సో, ఈ బిల్లు చూడాలా వద్దా చెప్పేసి ఓకేనా. ఈ బిల్‌ని ఎగ్జామ్ చేయాలా అంటే కంటైనర్ ఓపెన్ చేసి ఎగ్జామ్ చేయాలని చెప్పేసి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తది. ఆ ఇన్‌స్ట్రక్షన్ ఫాలో అవుతూ మనం ఈ ఇంపోర్ట్‌ని ఒకవేళ మీకు ఎగ్జామినేషన్ వచ్చిందనుకోండి, ఆ కంటైనర్ మొత్తం ఉన్న 100% ఎగ్జామినేషన్ వచ్చిందనుకోండి. సో, ఈ కంటైనర్ మొత్తం ఉన్న గూడ్స్ అన్నిటిని మీరు అన్‌లోడ్ చేయించి మొత్తం చెక్ చేయాలనమాట. ఓకేనా. ఈ చెక్ చేసే టైంలో మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరేదైనా మిస్ అయ్యారనుకోండి. సో, అది కొంచెం రిస్క్ ఉంటుంది. సో, చెక్ చేసే టైంలో చాలా క్లియర్‌గా అయితే జాగ్రత్తగా చెక్ చేయాలి ఇంపోర్ట్ బిల్స్. ఓకేనా. ఓకే. నెక్స్ట్ ఎక్స్‌పోర్ట్ బిల్స్, షిప్పింగ్ బిల్ అంటారు. అంటే రిటర్న్ పంపించే షిప్పింగ్ బిల్ అంటారు కదా. సో, ఎక్స్‌పోర్ట్ చేసేవి కూడా మనకి చాలా పెద్ద కంపెనీస్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ టాటా, ఫాక్స్‌కాన్, టీవీఎస్ వీటన్నిటంటే లైక్ కియా ఇవన్నీ చాలా రెప్యూటెడ్ కంపెనీస్. అవి ఏం చేస్తాయి నాకు పర్ మంత్ చాలా చాలా అంటే హ్యూజ్ క్వాంటిటీలో ఎక్స్‌పోర్ట్ చేస్తాయి. వాళ్ళకి ఈ అంటే నార్మల్‌గా అన్నీ చెక్ చేయడం అంటే హెవీ ప్రాసెస్ అవుతుంది కదా. సో, వాటికి వర్క్స్ డిలే అవుతుంది. సో, మనం ఫెసిలిటేట్ చేయనట్టే కదా. సో, దానికోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే సో, ఏదైతే పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయో వాటికి వాటికి ఏమిస్తుందంటే లైక్ డైరెక్ట్‌గా ఎక్స్‌పోర్ట్ చేసేయొచ్చు. అంటే సెల్ఫ్ సీల్ ఇచ్చేసి ఎక్స్‌పోర్ట్ చేసేయొచ్చు. వాళ్ళు ఏం చేస్తారు బిల్ వచ్చిద్ది. బిల్ రిజిస్టర్ చేస్తారు ఎగ్జామినర్స్. సో, రిజిస్టర్ చేసినప్పుడు ఇందులో కూడా ఓపెన్ అని వచ్చిందనుకోండి. సిస్టమ్‌లో రిజిస్టర్ చేస్తారు. సిస్టమ్‌లో ఓపెన్ అని వస్తే దాన్ని ఓపెన్ చేసి మొత్తం 100% ఎగ్జామ్ చేస్తారు. లేదు సిస్టమ్‌లో ఓపెన్ రాలేదంటే అది ఎక్స్‌పోర్ట్ చేసేయొచ్చనమాట. ఓకేనా. సో, ఇది వాళ్ళ మెయిన్ వర్క్. సో, మనకేంటంటే మీకు చాలా అంటే 2 పాయింట్స్ లాగా కనపడి చాలా తక్కువ ఉంది గానీ, సో, చాలా వర్క్ అయితే ఉంటుంది. అంత చాలా హెవీ వర్క్ అయితే ఉంటుందనమాట. ఎందుకంటే మీరు 1, 2 కంటైనర్‌లు ఎక్స్‌పోర్ట్ ఆర్ ఇంపోర్ట్ అయితే అనుకోవచ్చు. బట్ ఫీల్డ్‌లో మీరుండే ఫీల్డ్‌ని బట్టి ఒక రోజుకి 100 కంటైనర్లు ఇంపోర్ట్, 100 కంటైనర్లు ఆర్ 100-200 కంటైనర్స్ ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారనుకోండి. సో, అది చాలా వర్క్ అనిపిస్తదనమాట. అంటే చాలా అన్నీ ఓకే. 100% అన్నీ రావు. సో, 1%, 2% వచ్చినా మీరు 1 కంటైనర్, 2 కంటైనర్ చెక్ చేయాలన్నా చాలా టైం పడుతుందనమాట. ఓకేనా. సో, మిగతాయన్నీ రిజిస్టర్ చేయాలి. సో, అందులో మీరు ఈ ఎగ్జామిన్ చేసేటప్పుడు ఏదైనా మిస్ అయ్యారంటే ప్రాబ్లమ్‌లో అయితే పడతారనమాట. సో, అందుకే కొంచెం రిస్కీ జాబ్ అంటారు ఎగ్జామినర్స్‌ని. ఓకే. బట్ అండ్ మీరు ఇంకోటేంటంటే చాలామంది ఇంపోర్ట్ చేసి అండర్ వాల్యుయేషన్ చేస్తారనమాట. అండర్ వాల్యుయేషన్ అంటే మనకిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గూడుంది. ఇది మనకి కాస్ట్ నార్మల్‌గా ₹1000 అనుకోండి. దీంట్లో మనం 1% ట్యాక్స్ కట్టాలి. ఐ మీన్ కస్టమ్స్ డ్యూటీ కట్టాలి. 1% అంటే ₹10 కట్టాలి. అవునా? సో, వాళ్ళేం చేస్తారంటే సమ్‌టైమ్స్ సో, సీటెచ్ ఆ ₹1000 ఉన్న గూడ్‌ని వాళ్ళేం చేస్తారు బై మిస్టేక్ చేయొచ్చు. అంటే మాక్సిమం బై మిస్టేకే చేస్తారు. ఒక 800 అని చెప్పారనుకోండి. మీరిక్కడ ఎంత మిస్ అవుతున్నారు? 200 మీద 1% మిస్ అవుతున్నారు. అంటే ₹2 మిస్ అవుతున్నారు. సో, ఈ ₹2 గవర్నమెంట్‌కి లాస్ అవుతుంది కదా. సో, మీరు ఆ ఇష్యూని కూడా ఫైండ్ ఔట్ చేయకపోతే మీ వల్ల గవర్నమెంట్‌కి ఫైనాన్షియల్‌గా లాస్ ఉంటుంది కాబట్టి సో, అది కూడా ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, మీరు గూడ్స్‌ని చెక్ చేయటమే కాదు వాటి వాల్యుయేషను ఓకేనా. అన్నీ చూసుకోవాలి. అంటే కరెక్ట్‌గా వాల్యుయేషన్ ఏశారా? మనకి డ్యూటీ కరెక్ట్‌గా కట్టారా? సో, అవన్నీ తీసుకున్న తర్వాతే రిపోర్ట్ ఇవ్వాలి. అయన్నీ చూసుకున్న తర్వాతే. ఓకేనా. సో, ఫీల్డ్ వర్క్ అనేది కొంచెం ఎక్సైటింగ్‌గా ఉంటుంది. బావుంటుంది. ఓకేనా. సో, నా ఆఫీస్ వర్క్ నార్మలే. మీరు ఏ గవర్నమెంట్ జాబ్‌లో చేసినా ఏదైతే నార్మల్ వర్క్ ఉంటుందో అది ఒక సైడ్ ఉంటుంది. ఓకేనా. సో, మీరు జాయిన్ అయితే మీరు కన్ఫర్మ్‌గా ఫీల్డ్‌లో పడతారని లేదు. కన్ఫర్మ్‌గా ఆఫీస్‌లో పడతారని లేదు. అలాగే మీరు ఒకసారి ఆఫీస్‌లో పోస్టింగ్ వచ్చిందంటే మొత్తం లైఫ్ లాంగ్ ఆఫీస్‌లో ఏం చేయరు. ఇక్కడ ఒక 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ చేస్తే నెక్స్ట్ మీకు ఒక 1 ఇయర్ ఫీల్డ్ పోస్టింగ్ వస్తదనమాట. అంటే చేంజెస్ చేస్తా ఉంటారు. ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళని ఆఫీస్‌లో, ఆఫీస్‌లో ఉన్న వాళ్ళని ఫీల్డ్‌లో. ఓకేనా. ఇది కమిషనరేట్‌ని బట్టి అండ్ జోన్‌ని బట్టి. కొంతమంది 1 ఇయర్‌కే షిఫ్ట్ చేస్తున్నారు. కొంతమంది 6 మంత్స్‌కి షిఫ్ట్ చేస్తారు. సో, అది డిపెండ్స్. బట్ అందరూ అన్ని పోస్టింగ్‌లయితే చేస్తారు కన్ఫర్మ్‌గా. ఓకేనా. ఇది జాబ్ ప్రొఫైల్ అయితే. నెక్స్ట్ చూడండి. డెప్యుటేషన్. సో, మనకి ఎగ్జామినర్‌కి అండ్ నార్మల్‌గా ఎగ్జామినర్ అయినా, పీఓ అయినా ఓకేనా. తర్వాత ఎక్సైజ్ ఇన్స్‌పెక్టర్ అయిన డెప్యుటేషన్‌లుంటాయి. డీఆర్ఐకెళ్ళొచ్చు, ఒక డీజీఎఫ్టీకెళ్ళొచ్చు. అండ్ ఇంకోటేంటంటే మనకి ఎగ్జామినరు ఫస్ట్ ప్రమోషన్ వచ్చిన తర్వాత కన్ఫర్మ్‌గా 2 ఆర్ 3 ఇయర్స్
బయట జోన్లో చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెన్నై జోన్లో సెలెక్ట్ అయ్యారనుకోండి, ఇది మీ పేరెంట్ కమిషనరేట్ అవుతుంది అనమాట, పేరెంట్ జోన్ అవుతుంది. సో మీరు ఫస్ట్ ప్రమోషన్ అయిన తర్వాత 2 or 3 years మీరు వేరే జోన్లో చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఢిల్లీ జోన్లో చేయొచ్చు. ఓకే, ఢిల్లీ జోన్లో కస్టమ్స్ లేకపోయినా సరే జిఎస్టీ వాళ్ళు కస్టమ్స్ వర్క్ చేస్తారనమాట అక్కడ. సో మీరు ఇక్కడ ఢిల్లీలో చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ముంబై జోన్లో చేయొచ్చు, కొచ్చి జోన్లో చేయొచ్చు, వైజాగ్ జోన్లో చేయొచ్చు, తర్వాత కోల్కత్తా జోన్లో చేయొచ్చు, సో గోవా జోన్లో చేయొచ్చు. ఎక్కడైనా 2 or 3 years అయితే మీరు బయట చేసి రావాలి కన్ఫామ్గా. ఓకేనా. నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్ వచ్చేసరికి మీరు ఏసీ అసిస్టెంట్ కమిషనర్ వచ్చే వరకు ట్రాన్స్ఫర్ అయితే ఉండదు, ఓన్లీ ఇది ఒక్కసారి అయితే ఉంటుంది. ఓకేనా, అది ఒకటే ఉంటుంది. తర్వాత మీరు మీ ఓన్గా డెప్యుటేషన్ వేరే డిపార్ట్మెంట్కి వెళ్తే తప్ప మీకు ట్రాన్స్ఫర్స్ అయితే ఉండవు అనమాట. ఓకే, ఏ జోన్లో సెలెక్ట్ అయితే ఆ జోన్లోనే ఉండాలి. దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు నార్మల్గా హైదరాబాద్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కానీ హైదరాబాద్ జోన్లో సెలెక్ట్ అయ్యారనుకోండి, మీకు ఆ తెలంగాణ రేపి. ఓకేనా, ప్రజెంట్ ఇప్పుడు వైజాగ్ హైదరాబాద్ ఇంకా కంప్లీట్గా డివైడ్ అవ్వలేదు అనుకుంటా. సో ఇప్పుడు ఏం చేస్తారు, ఈ జోన్లో మీకు 1 year వరంగల్ వేస్తే 1 year అంటే 2 or 3 years వరంగల్లో చేస్తే తర్వాత నల్గొండ ట్రాన్స్ఫర్, తర్వాత మళ్ళీ నిజామాబాద్ ట్రాన్స్ఫర్, లేకపోతే వైజాగ్ ట్రాన్స్ఫర్, ఇట్లా ఉంటాయి. బట్ దీంట్లో కస్టమ్స్లో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మీరు ఒకసారి చెన్నై జోన్ వచ్చింది అనుకోండి, మన కస్టమ్స్ మొత్తం చెన్నైలోనే ఉంటుంది, సిటీలోనే ఉంటుంది. ఓకేనా, సిటీ సి దగ్గరేమో సి సీ కస్టమ్స్ అంటారు, ఎయిర్పోర్ట్ దగ్గర ఎయిర్ కస్టమ్స్ అంటారు. ఓకేనా, సో మొత్తం అక్కడే, అంటే మీరు లైఫ్ లాంగ్ చెన్నైలో ఉండొచ్చు, ముంబైలో వస్తే ముంబైలోనే ఉండొచ్చు, అట్లా మీరు ఎక్కడ వస్తే ఆ సిటీలోనే ఉండొచ్చు అనమాట. మీకు మళ్ళీ ఫ్యామిలీ షిఫ్ట్ చేసేంత కష్టాలు అయితే ఉండవు, అదొక బెస్ట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ప్రమోషన్స్. మీరు ఎగ్జామినర్గా జాయిన్ అయ్యారనుకోండి, నెక్స్ట్ ప్రమోషన్ 3 or 4 yearsకి అప్రైజర్ వస్తుంది. ఓకేనా, తర్వాత అసిస్టెంట్ కమిషనర్, తర్వాత డీసీ డిప్యూటీ కమిషనర్, తర్వాత జాయింట్ కమిషనర్, ఏడీసీ కమిషనర్. మ్యాక్సిమం వస్తే డీసీ వరకు ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది, లేదా ఏసీతో రిటైర్ అవుతారు. ఆల్మోస్ట్ ఏసీతో రిటైర్ అవుతారు. ఒకవేళ ఎర్లీ ఏజ్లో లైక్ 21, 22 ఏజ్లో జాయిన్ అయితే వాళ్ళు డీసీ వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకేనా, ఇది. సో అప్రైజర్ టు అసిస్టెంట్ కమిషనర్ మినిమం 12 years అయితే పట్టొచ్చు. ఓకేనా, అండ్ డిపెండ్స్ ఆన్ వేకెన్సీస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈఓ ఎగ్జామినర్స్లో 2014 బ్యాచ్ పెద్దది, ఇప్పుడు 2018 బ్యాచ్ ఉంది కదా. సో వీళ్ళకి వచ్చిన, ఇప్పుడు వీళ్ళ బ్యాచ్లో 300 ఉన్నారనుకోండి, వీళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ 8 yearsకి స్టార్ట్ అయింది అసిస్టెంట్ కమిషనర్, ఇది ఏఓ అయిన తర్వాత, అప్రైజర్ అయిన తర్వాత. బట్ వీళ్ళందరూ వెళ్ళేసరికి ఈ 300 members అయిపోయేసరికి ఒక 4-5 years పట్టింది అనుకోండి. సో ఇక్కడ ఈ బ్యాచ్ వాళ్ళకి లేట్ అవుతుంది, అంటే దాని వెనకున్న 15 బ్యాచ్ వాళ్ళకి సో లేట్ అవుతా వెళ్తుంది కదా. సో అట్లా 10 years 12 years పట్టే ఛాన్స్ అయితే ఉండిద్ది. అది ప్రమోషన్ అనేది, ఫస్ట్ ప్రమోషన్ అయితే ఓకే, ఓన్లీ జోన్ వైజ్ కాబట్టి ఎర్లీగానే వచ్చింది. నెక్స్ట్ ప్రమోషన్ ఐఆర్ఎస్ అసిస్టెంట్ కమిషనర్ అనేది ఆల్ ఇండియా వైడ్ కాబట్టి అది వేకెన్సీస్ దాన్ని బట్టి మీ ముందు బ్యాచ్లు ఎంతమంది ఉన్నారని దాన్ని బట్టి డిపెండ్ అయ్యి అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, ఇది ప్రమోషన్ దగ్గరికి వచ్చేసరికి. నెక్స్ట్ చూడండి, వర్కింగ్ డేస్. చాలామంది అడుగుతున్నారు వర్కింగ్ డేస్. మీకు ఆల్మోస్ట్ ఆఫీస్ వర్క్ అయితే 5 days per వీక్ 5 days per week అనమాట. సో సాటర్డే సండే హాలిడే ఉంటుంది, సాటర్డే సండే హాలిడే. ఒకవేళ మీరు ఫీల్డ్లో పడ్డారనుకోండి, ఫీల్డ్ అయితే 6 days ఉంటుందన్నమాట. ఓకేనా, ఎందుకంటే మీరు ఇక్కడ కూడా 5 days చేస్తే ఇప్పుడు లార్జ్ నెంబర్ ఆఫ్ కార్గో వెళ్ళాలి. ఒక 1 dayకి చాలా కార్గో షిఫ్ట్ ఇండియాకి రావటం, వేరే కంట్రీస్ నుంచి ఇండియాకి రావటం, అలాగే ఇండియా నుంచి వేరే కంట్రీస్కి వెళ్ళటం, ఇలా జరుగుతుంది కదా. సో మీరు 1 day అంటే లైక్ లీవ్స్ వల్ల అదంతా స్టాగ్నేట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి లీవ్ తగ్గిస్తారు. అండ్ ఇప్పుడు ఆ 7th day కూడా అంటే సండే ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, తక్కువ ఉన్నా సరే దాన్ని మ్యాచ్ చేయడానికి ఒక గ్రూప్ ఆఫ్ 30 to 50 people ఉన్నారనుకోండి. సో ఒక్కొక్క సండే 1 or 2 personsని దాన్ని ఇన్ఛార్జ్ చేస్తారనమాట. ఓకేనా, సో అది ఫీల్డ్ వర్క్ వచ్చేసరికి. నెక్స్ట్ అదర్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వచ్చు అంటే ప్రిపేర్ అవ్వచ్చు, టైం అయితే ఉంటుంది. బట్ అది మీ లైక్ ఆఫీస్లో ఫస్ట్లో మీరు ట్రైనింగ్ అవ్వకముందు, ట్రైనింగ్ టైంలో, తర్వాత అప్పటి వరకు మీకు మంచి ప్లెంటీ ఆఫ్ టైం ఉంటుంది. తర్వాత ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత ఏంటంటే మీరు ఆఫీస్ వర్క్ నేర్చుకోవాలి,
తర్వాత అదర్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి. సో ఈ 2 టాస్క్‌లో మీరు ఏది చూజ్ చేసుకుంటారో, అంటే మీరు దీనికి ఆఫీస్ వర్క్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఒక ఇనిషియల్ 3-4 ఇయర్స్ కొంచెం నేర్చుకోవడానికి చాలా అంటే అంతా నేర్చుకోవాలి కాబట్టి దానికి టైం పెట్టాలి. సో అదర్ ఎగ్జామ్స్ మీరు దీన్ని కొంచెం ప్యారలల్‌గా చేసుకోవచ్చు. ఓకేనా? అంటే ఎక్కువ టైము మొత్తం టైం దీనికే పెట్టలేము. బట్ ఆఫీస్ వర్క్ నేర్చుకోవడానికి కూడా కొంచెం టైం పెట్టాలి కదా! సో అట్లా కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మినిమమ్ ఒక 3-4 అవర్స్ అయితే ఉంటుంది. 3-4 అవర్స్ ప్రిపేర్ అవ్వటానికైతే టైం ఉంటుంది. 6-8 అవర్స్ అవన్నీ అవ్వలే కానీ ఒక 3 అవర్స్ టు 4 అవర్స్ అయితే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ లీవ్స్ వచ్చేసరికి లీవ్స్ బాగానే ఇస్తారు. లీవ్స్‌లో ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఓకేనా? మనకి 30 ఈఎల్ ఉంటుంది, 8 సీఎల్, 2 ఆర్హెచ్‌సి ఉంటాయి. నెక్స్ట్ సిక్ లీవ్స్ ఉంటాయి. ఇవన్నీ లీవ్స్ అన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు పర్టికులర్ డే లీవ్ కావాలంటే డినై అయితే చేయరు. ఆ డే మీకు ఈ డే లీవ్ దొరకదు, అంటే వర్క్ ఉంది అట్లా ఏమి ఉండదు. మీరు ఆ డే లీవ్ తీసుకోవచ్చు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంక్‌లో అయితే లీవ్స్ తీసుకోవడం చాలా కష్టంగా ఉండిద్ది. సో అట్లా కాకుండా ఇక్కడ ఈజీ లీవ్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. ఓకే. ఎస్ఎస్సి జాబ్స్‌లో దేంట్లోనైనా ఈజీ లీవ్స్ దొరుకుతాయి. సో అది ఈ వీడియోలో. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ వే క్లాసెస్. బై బై.